పార్టీలారా ఏం చేస్తున్నారా ఇక్కడ? రే ఏ బేడా ఇలా రావాయ్. ఎవనరా బేడా అంటున్నావు? సే కార్తవరాయ్. అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఎంత భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందు బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడానికి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరినీ పిలిపించింది. ఏంటి నువ్వనేది? కార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. ఆడెవడో కానీ పొద్దున్న వెళ్ళేసి 100 రూపాయలు సంపాదించేసాడు. చాలా గేమ్స్ ఆడతాడే మనతోటి. అంత ఈజీకి ఎక్కడ వెళ్తాం మనం? హలో ఫిగర్. హలో, నా పేరు బాబండి. హలో, అదే నా పేరు బాబండి. ఏంటి బీపీ? బీపీయా? అది కాదండి, నా పేరు బాబు. బాబు ఎంతుందో తెలుసా? అదే మా ఫ్రెండ్ 100 రీఛార్జ్ చేయించాడండి. 80 ఉంది ఇక్కడ. 80? అంటే అప్పుడే 20 రూపాయలు మాడేశారా? కొలెస్ట్రాల్ చూడు ఎంతుందో. ఇలా అయితే ఇంక కోసి తీసేయడమే. ఎందుకంటే మీరు కోస్తారు? మాకు రావాల్సిన 100 కూడా మీరు కోస్తారా? ఏంటి చెప్పిన టైంకి మందు తాగుతున్నావా? అంటే మందుకి టైం ఏముందండి, ఎప్పుడు మూడొస్తే అప్పుడు మూతిపేస్తాం. జాగ్రత్త మామ. హలో చెప్పండి. ఆ మందు సంగతి పక్కన పెట్టేసి నా 1 సంగతి చెప్పండి మేడం. ఏ వందండి? అదేంటండి, మా ఫ్రెండ్ నా ఫోన్ రీఛార్జ్ చేసి మీ అకౌంట్ పడిపోయింది, నేను ఇప్పుడే చెప్పాను కదా. నేను బిజీగా ఉన్నాను, ఈవినింగ్ కాల్ చేయండి. అది కాదు మేడం. మేడం బాబు ఇక్కడ చేసి నీకు మంచి మొగుడొస్తాడమ్మా. బిజీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా ప్రతిరోజు వచ్చి మా కష్ట సుఖాలు చూస్తున్నావంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా. మేం కన్నవాళ్లే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇబ్బంది పడుతున్నారమ్మా. అలాంటిది నువ్వు రోజు వచ్చి. అన్నీ ఉన్న వాళ్ళకి వాటి వాల్యూ తెలీదాయా? రేపు వస్తాను. అలాగేనమ్మా, బాయ్. ప్రాణానికి సుఖం లేదురా. అలారం పెట్టినట్టు సౌండ్ ఏంట్రా? ఇరిటేషన్ వస్తుంది. ఏంట్రా ఫోన్ మారేసుకోమంటావా? అయినా అంత బాధగా ఉంటే 50 100 ఇవ్వు. లేవు. అయితే అన్ని మూసుకొని కూర్చో. వీడు ఎలాగో బయటికి వెళ్ళి మనమే బయటికి పోవడం. హలో సూరిబాబు, నేను రా పెడిసాడు. సూరిబాబు నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా. ఇంకా లాభం లేదు అన్నా, కొంచెం ఫోన్ ఉంటే ఇవ్వా. సరే. Whose phone is that? Ma'am, it's mine. Get out. I'm sorry, ma'am. Please. Get out of the class. హలో మేడం, నేను బాబు మేడం. ఏంటి? అదే నా 100 రూపాయల గురించి ఈవినింగ్ కాల్ చేయమని చెప్పాను కదా. మీరు అన్నారండి, కానీ ఇంతలోపే సూపర్ కూడా చంపేస్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే కస్టమర్ కేర్ తో చూసుకో. అదే ఇంకోసారి కాల్ చేసామంటే చంపేస్తాను. స్టూపిడ్ ఫెలో. మరి ఇడియట్. ఇంత లోకు అయిపోయినంట్రా.
ఒరే నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నాయనకు ఫేస్ నువ్వు ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, జంతువులంటే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడిని ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చారని సెటప్ చేసుకుంటున్నారు. ఏమిటి విశేషం? మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓహో, ఒకే దెబ్బకి 2 ఫంక్షన్స్ అన్నమాట. తప్పకుండా వస్తాను. See you. Okay, Bye. 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 దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరే కూతురుతో మోండు కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరి తెగిస్తే రాజేశ్వర్ గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వర్ గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావుడు సూట్కేస్లే పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చంపలహట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అచ్చి నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో? కాంతం అంట. మొగుడిని ఎరక్కుమేస్తున్నట్ట కదా. ఎవరితో? సరోజ్ అంట. అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో? రత్నం అంట. పక్కేటి కూరలతో మంచి ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా, ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపతీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో. వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఏ ఆగు, ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ మరణానికి ముహూర్తం. అబ్బో, ఈ కేకలు దెబ్బలు తినక ముందు ఉండాలరా ఎదవా. చిన్నప్పుడు అమ్మ కరాటే నేర్పిద్దామంటే ఎందుకు మన చుట్టూ 10 మంది రౌడీలు ఉంటారన్నారు. చూడు డాడీ ఇప్పుడు ఎలా దెబ్బలు తిన్నాడో. ఈ కరాటే కుంపులు ఆఫ్ చేసి ముందు నా సంగతి చూడవే బాబు. ఏమిటయ్యా? ఏమిటండి? ఆ రామలక్ష్మణులు ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించి మాయమయ్యారని చెప్పారు కదా. అయ్యో అంకుల్, ఆస్తి వివరాలన్నీ ఆంటీకి చెప్పారా? విల్లు రాసి పెట్టారా? లేకపోతే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అమ్మా, నా సావు నీ కామెడీగా ఉందా? అయ్యా జీవరత్నం, నన్ను కాపాడవయ్యా. ఏ కారు డిక్కీలోనో బాత్రూంలోనో దాచివయ్యా. కావాలంటే మన ఇద్దరం కలిసి దోచుకునే దాంట్లో కొంచెం ఇచ్చుకుంటానయ్యా. మీకు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు కదా అంకుల్. అమ్మా, నువ్వు ఊరుకుంటావా? నన్ను దాచివయ్యా. నేరస్తుని దాచేయడం కూడా నేరమే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? బాగున్నానండి. ఓకే బాయ్ సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటావు? అది నువ్వు నన్ను అడగాల్సిన డైలాగ్ అయ్యా. ఆయన అడుగుతావేంటి? ఏది నన్ను అడుగు. మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదయ్యా, రేపు, కిడ్నాప్, మర్డర్ ఇలాంటివన్నీ నువ్వు శిరీష అనే జర్నలిస్ట్ మీద ట్రై చేసినట్టు ఆమె కేసు పెట్టిందయ్యా. అందుకే పట్టుకుపోదామని వచ్చాను. పద. చూస్తూ రాను. అయినా ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆ అమ్మాయిని రేపులు గీపులు నేను ఎలా చేస్తానండి? నేను స్టేషన్కి రాను. రావా? చూడు లాయరు, పొద్దున్నిచ్చి ప్యాకెట్ దొరక్క పళ్ళు ఆగేస్తున్నాయా. టెన్షన్ పెట్టక. ఇదిగో, నిన్ను అంకుశం లెవెల్లో కొట్టి తీసుకెళ్దామంటే నువ్వు రామిరెడ్డివి కాదు. ఒకవేళ కొట్టాననుకో, లాయర్ని కొట్టిన పోలీస్ ఆఫీసర్ అని సిటీ అంతా పోస్టర్లు. ఇవన్నీ మనకెందుకయ్యా? వెళ్దా. అమ్మో, నువ్వు స్టేషన్కి వెళ్ళాక కొడతావు, నేను రాను. కొట్టనయ్యా. ఈ లాఠీ మీద ఒట్టు. నాకు కొట్టడం అంటే చిరాకయ్యా.
ఇదిగో నాకు టైం అయిపోతుంది. మా ఆవిడ సీరియల్స్ చూసే టైం అయిందయ్యా. ఆవిడ సీరియల్స్ చూసే లోపు నేను వంట ఉండాలి. రావయ్యా బాబు. బేడి వేసి తీసుకెళ్దామా సార్? నువ్వు ఉండవయ్యా, వచ్చేస్తాడు. దా జీవరత్నం నువ్వైనా చెప్పవయ్యా. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందయ్యా? వాళ్ళు చంపుతామన్న వార్నింగ్ అందించాక అరెస్ట్ కన్నా సెక్యూరిటీ ఏముంటుంది? హ్యాపీగా అరెస్ట్ అయిపోయావనుకో సెల్లులో సేఫ్టీగా ఉండొచ్చు. ఇది కరెక్టే. మరి బయలుదేరు. దా ఇదిగో లాఠీ మీద ఒట్టేశావు, జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జికొండని జాగ్రత్తగా చూసుకుంటాను. సార్ నువ్వా భాస్కర్? బాగున్నావా? ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఏంటో తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అది ఈ ప్లేస్ లో. నిజమే సార్. చెప్పండి, మీకు ఇష్టమైన కూర ఏంటి? గుత్తొంకాయ కూర. ఏ మీలాంటి వాళ్ళు సెల్లో ఉంటే ఇష్టమైన పెట్టడం ధర్మం కదా సార్? థ్యాంక్స్ అయ్యా. మందేమైనా తెమ్మంటారా సార్? ఈ బాధల్లో ఏం తాగుతాం, అయినా ఒక ఆపు బ్రాండ్ తీసుకురావయ్యా. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్. ఆ ప్రాన్స్ అయితే ముళ్ళు గట్రా ఉండవు. మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి సార్, తెచ్చేస్తాను. ఏంటయ్యా నీ అభిమానం? ఇదిగో నువ్వు ఎప్పుడైనా మంచి మూడ్లో లాకప్ డెత్ చేస్తున్నాను కలు. అయినా ఎందుకయ్యా నాకు ఇష్టమని ఎంత ఇష్టంగా అడుగుతున్నావు? పోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చడం మా డ్యూటీ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బండి రెడీ సార్. లేరా నీ కోర్టుకెళ్ళి యోగం పెట్టింది. అలా ఉంటానా? కోర్టుకెళ్ళేది మీరే. నేను? ఎస్, మిమ్మల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా. ఇదిగో నివాసు, నేను రాను, నాకు ఇష్టం లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ ఇష్టాలు ఉండవు, అన్ని మా ఇష్టాలే. పదండి. ఏమయ్యా భాస్కర్, నిన్ను ఫుల్గా మందు పోసి ఇవాళ కింద మందు పాత్రలు పెడతారంటే ఈవేళ సెల్లో నుంచి బయట రాకూడదా బాబు? ప్లీజ్ ఇదిగో కావాలంటే నా పైన 4 కేసులు బనాయించి ఈ సెల్లో నుంచి బయట రాకుండా చూడవయ్యా బాబు. ఎవరనుకున్నావు? మా సిఐ గారు. మాట్లాడకంతే. అసలు నువ్వు లాయర్వేనా? చదివి పాస్ అయ్యా, కాపీ కొట్టి పాస్ అయ్యవా? 24 గంటల్లో కోర్టుకు తీసుకెళ్ళాలని తెలియదా? అది కాదే. మాట్లాడగా. ఇంకెన్ని చెక్కులు మీరు సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఇదేంటి 50,000? ఈ చెక్ దీనికి? ఫోను. హలో. అబ్బా అది కాదు బాబా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? హలో. నేను ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బాబా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్, కార్తీక్. సత్యవరా బాబు. ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం రోజుల క్రితమే కదా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? ఇది 50. ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు. నువ్వు చెక్ మీద సంతకం పెట్టి బాబా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ కి 50,000 నేను ఇవ్వను. ఇవ్వను. ఇవ్వబోదలేగా. అంటే అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలయం తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగిలిస్తూనే ఉంటావు అనమాట. లేదా అమ్మా? ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండిరా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లని టిఫిన్ కూడా చేయనివ్వరు. నువ్వు దున్నపోతున్నా మేపుతుండో పటాటగారితో తయారవుతాడు. బాబా నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను అనుకున్నాను. ఈ లక్కంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్ లో ఉండవే. నాన్న, మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలుండేవి. మరి మా నాన్నకి 25 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? అది కాదు నాన్న, కొందరు కష్టపడడానికే పుడతారు, కొందరు తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ. ఆహా ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? రే చిక్ని, ఒక మంచి పాట పాడరా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. వాలిపోయే పొద్దా నీకు వర్రాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. నో సిచ్యువేషన్ సాంగ్స్.
వాట్ అబౌట్ యూ? ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా పాడే పాట ఇది, పాడే పాట ఇది. ఓ కలంకిత, కలలకే అంకిత, కావ్యానికి అర్థం నీ కవిత, త్యాగానికి అర్థం నీ చరిత, కన్నీటికి అర్థం నీ భవిత. నీ గుండెల్లో చోటివ్వు రవ్వంతా, నువ్వు వస్తే రాసిస్తా నా ఆస్తంతా. తీగ వస్తే ఎక్కడుందిరా? ఇప్పుడు ఇది అవసరమరా? భగవాన్ ఇలా రారా సార్, రాబే. కూర్చోరా. రై టచ్ చేసావురా, గుండెలు టచ్ చేసావురా. రై మీ ఫ్యామిలీ అంతా సింగర్సా? లేదు సార్. మరి ఎలా రా వీడు ఇంత బాగా పాడాడు? నాకేం తెలుసు. ఎలా పాడాడు రా? ఎలా రా? నా లవర్ శాంతి కోసం డిఫరెంట్ గా ఆలోచించి నేనే రాసి పాడానన్నా. అరే శాంతి అంటే గుర్తొచ్చింది, మీరంతా పీస్ఫుల్ గానే ఉన్నారుగా? అవునన్నా. అయ్యా 125 సంవత్సరాల నుంచి 4 తరాలుగా వస్తున్నటువంటి ఈ నాటు వైద్యాన్ని నేను వదలను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన? ఇప్పుడు గుర్తొచ్చింది సుమా. 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు వీడు. చెప్పండి ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు సార్, వచ్చే నెలలో నాకు పెళ్లి. పిల్లకన్నా కాస్త కలర్ తక్కువ. పిల్ల ఇంట్లో వాళ్ళ కలర్ చూసి ఇండైరెక్ట్ గా సెటర్ వేస్తున్నారు. నేను మంచి కలర్ రావాలి సార్, అందుకోసం మీ దగ్గర మందులు గానీ మాత్రలు గానీ ఏమో ఉన్నాయా? ఎందుకుండవు? స్వర్ణ భస్మం. ఇది 1 నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. ధర కొంచెం ఎక్కువ, 1000 రూపాయలు. క్యాష్ పోయినా పర్వాలేదు సార్, నాకు మంచి కలర్ రావాలి. ఇంతకీ ఈ మందు ఎలా వాడాలి సార్? ఉదయం లేవగానే 1 స్పూను, రాత్రి పడుకునే ముందు 1 స్పూను. కాకపోతే ముఖ్యమైన విషయం, ఏమాత్రం పంటికి తగలకుండా వేసుకోవాలను. నా జీవితంలో జ్యోతిని వెలిగించారు, మిమ్మల్ని మర్చిపోండి డాక్టర్. ఇదిగో డబ్బు. నేను కూడా మిమ్మల్ని మర్చిపోలేను. వస్తాను డాక్టర్. రండి రండి. ఇంకొక నెల రోజుల్లో రోజా సినిమాలో పెళ్లి చూపులకు వెళ్ళిన అరవింద్ స్వామి లాగా తెల్లగా నిగరంగా ఆడిపోతారు. చిన్ని చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ముద్దు ఆశ, పిచ్చివాడి ఆశ. ఇప్పుడు ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా? ఎలా ఉంటాడు? ఇకపై వీడికి ఇండియాలో పిల్లలు ఎవరిస్తారు? ఒక్క ఆఫ్రికా వాళ్ళు తప్ప. ఏ సరిగా చూడవయ్యా, ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీడియం కలర్ లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులా తయారు చేసావు కదరా. టైం బాగుండబట్టి నీ మందు నేను పంటికి తగలకుండా వేసుకున్నాను. అదే పంటి కనుక తగిలి ఉంటే నా పళ్ళు తార్ రోడ్లు అయి ఉండేవి. మీరేం కంగారు పడకండి. ఎర్రగా ఉన్న మిమ్మల్ని నల్లగా తయారు చేశాను. నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా? దానికి కూడా నా దగ్గర మంచి లేహ్యం ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఇంత జరిగాక కూడా నీ దగ్గర లేహాన్ని కొని తిని తెల్ల కుష్టొచ్చి బస్ స్టాండ్ అడుక్కోమంటావా? చంపేస్తాను. గుడ్ నైట్. ఒరే తమ్ముడు దగాకోరు, నన్ను రోజా సినిమాలో అరవింద్ స్వామిని చేస్తానని చెప్పి చివరికి ఆఫ్రికన్ చింపాంజీలా తయారు చేసావు కదరా. ఇక నుంచి నువ్వు లేహర్ అమ్మడానికి వీల్లేదురా. అమ్మావో
రా వినోద్, ఇదే నా రూమ్. ఏంట్రా అలా చూస్తున్నా? రే వినోద్, రే రే వినోద్, ఏ వినోద్, స్టమక్ అప్సెట్ అవుతుందిరా. వినోద్, నీకు మీ ఇంటి మీద గాలి మళ్ళినట్టుంది. ముందు ఊరెళ్ళి అమ్మ నాన్నలు చూసిరా. ఈ నాన్నగారు కదా, ఈ సినిమాలు మా ఊర్లో బోల్డ్ అని చూశాను. పాతాల భైరవి, గుండమ్మ కథ, దానవీర సూరకర్ణ, పాంచాలి, పంచభద్ర. ఏమైందిరా? అమ్మా, అబ్బా, బాత్రూమ్. ఏ కోతి, ఇది నా బెడ్లే.